ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, నీవు ఎప్పుడైనా చీమలను వాటి నడతను గమనించావా? అవి తమ ఆహారమును వేసవి కాలంలోనే సమకూర్చుకుంటాయి. బైబిల్లో చాలా చోట్ల వాటిని గురించి చెప్పబడి ఉన్నది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. అవును, ఇటువంటి ప్రాధాన్యత లేని అల్పజీవులకు కూడా సోమరి కంటే బుద్ధి ఎక్కువ. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనంతో పోల్చి చూసినట్లయితే, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును. అవును, చీమలు ఎటువంటి బలము లేని బలహీనమైన చిన్న జీవులు అయినప్పటికీ అవి ఎంతో జ్ఞానంతో వేసవి కాలంలోనే తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. కనుక పిల్లరా, మనము వాటిని చూచి జ్ఞానము సంపాదించుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.